వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఫస్ట్ యూనియన్ టెరిటరీస్ నుంచి చూద్దాము, తర్వాత ఏ స్టేట్స్లో ఇంపార్టెంట్ మాత్రం తీసుకుందాం. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏది ఇంపార్టెంటో క్వశ్చన్స్ కానీ ఎండేంజర్డ్ స్పీషీస్, వల్నరబుల్ స్పీషీస్ ఆ వ్యూ నుంచి తీసుకుందాం. సో ఫస్ట్ కమ్ టు అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీస్. అండమాన్ నికోబార్లో బ్యారెన్ ఐలాండ్స్, మనకి అందరికీ తెలుసు బ్యారెన్ ఐలాండ్స్ ఆర్ వాల్కెనిక్ ఐలాండ్స్ అని. మన ఇండియాలో ఉండే ఒకే ఒక వాల్కెనో ఎక్కడున్నాయంటే బ్యారెన్ ఐలాండ్స్లో ఉన్నాయన్నమాట. సో అది ఎక్కడుంది? అండమాన్ నికోబార్. నెక్స్ట్ నార్కొండం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కూడా ఇప్పుడు అండమాన్ మనకి సో ఇది మన అండమాన్ నికోబార్ కదా. సో ఇలా అండమాన్, ఇది అండమాను, ఈ కిందన ఇంకా నికోబార్. ఇది నార్కొండం ఐలాండ్స్, ఇది బ్యారెన్ ఐలాండ్. సో ఇలాగా ఒక్కొక్క ఐలాండ్ మీద ఒక్కొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందన్నమాట. సో నార్కొండం ఐలాండ్స్లో మనకి ఏం దొరుకుతాయంటే హార్న్ బిల్ బర్డ్ అనమాట. హార్న్ బిల్ అది ఒక బర్డ్, ఇది ఎండేంజర్డ్ స్పీషీస్. అంటే ఇంకా మనం దాన్ని సరిగ్గా కానీ సంరక్షించకపోతే ఇంకా అంతే, అది ఇంకా మనకి కనిపించదు, పోతుంది, ఎక్స్టెంట్. ఇప్పుడు చీతా ఎలా ఎక్స్టెంట్ అయిపోయిందో ఇండియాలో, మనం ఎలాగైతే నైరోబీ నుంచి తెచ్చుకున్నామో దాన్ని, అలాగా ఇంకా భూమి నుంచి ఈ హార్న్ బిల్ అన్న ఒక ఎండేంజర్డ్ స్పీషీస్ ఇంకా అరుదైపోతుంది అనమాట. దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకుండా, జాగ్రత్తగా చూసుకోకుండా చంపేసి తినేసి, లేకపోతే దానికి కావాల్సిన హ్యాబిటాట్ ప్రొవైడ్ చేయకపోతే సో ఇది పోతుంది. ఇది ఎక్కడంటే నార్కొండం ఐలాండ్స్ అనమాట. నార్కొండం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హార్న్ బిల్. నెక్స్ట్ ఈజ్ రోవ్. రోవ్ స్పెషాలిటీ మనం ఇప్పుడే చూసాం, స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఇండియా. అది ఎక్కడుంది? మన అండమాన్ నికోబార్లో ఉంది రోవ్. నెక్స్ట్ లక్షద్వీప్ అనమాట. లక్షద్వీప్కి వస్తే ఉన్న ఒక శాంక్చురీ డాక్టర్ సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దాన్ని మనం పిట్టా అంటారు అన్నమాట. పిట్టి అని కూడా అంటారు. సో ఇది మన యూనియన్ టెరిటరీస్, మన ఐలాండ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. నెక్స్ట్ కమ్ టు లదాఖ్ నుంచి వద్దనమాట. లదాఖ్ యూనియన్ టెరిటరీలోని కారాకోరం రేంజెస్లో ఉండే నుబ్రా షయోక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. మన లదాఖ్ అంటే ఆల్మోస్ట్ తెలుసు కదా, అక్కడ మనకి హెమిస్ నేషనల్ పార్క్ ఉంది, స్నో నేషనల్ పార్క్, అక్కడ స్నో లెపర్డ్స్ దొరుకుతాయి మనకి. ఇట్స్ లార్జెస్ట్, అంటే ఏరియా వైజ్ చాలా పెద్ద నేషనల్ పార్క్ అది. సో అలాగే కారాకోరం రేంజెస్లోనే, కారాకోరం రీజియన్లోనే మనకు ఉన్నది నుబ్రా షయోక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ కమ్ టు హిమాచల్. హిమాచల్లోని ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే పోంగ్ డ్యామ్ అనమాట. పోంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పోంగ్ నది మీద ఉంది. అక్కడ పోంగ్ నది మీద పోంగ్ డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ని అనుకుని మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. నెక్స్ట్ కమ్ టు హర్యానా. హర్యానాలోని చిల్చిలా లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ కాళేసర్. అంటే ఇక్కడ స్పీషీస్ అంత మరీ ఇంపార్టెంట్ కాదు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ స్టేట్ వైజ్ తీసుకుంటే ఉన్న నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కమ్ టు హర్యానాలో ఏమున్నాయి? చిల్చిలా లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నేను వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని రాయలేదు, ఎందుకంటే ఈ పైన పెట్టాను కాబట్టి మీరు వెనకాతల వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అర్థం చేసుకోండి. సో హర్యానాలో చిల్చిలా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ కాళేసర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ రాజస్థాన్లో నేషనల్ చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ నేషనల్ చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ 3 రీజన్స్లో ఉందన్నమాట. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్లో. సో యూపీలో. సో ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ నేషనల్ చంబల్ ఇది రాజస్థాన్లోకి వస్తుంది. నెక్స్ట్ బస్సీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రాజస్థాన్లోని చాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయన్నమాట. అందులో మనకి ఈ 5 ఫేమస్. ఒకటి నేషనల్ చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బస్సీ, మౌంట్ అబూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ
రాజస్థాన్లో ఓన్లీ హిల్ అంటే రాజస్థాన్లో ఎత్తైన ప్రాంతం ఓన్లీ మౌంట్ అబు మాత్రమే. ఎందుకంటే రాజస్థాన్ అంతా ఎరీడ్ అనమాట. ఎరీడ్ రీజన్ డెజర్టెడ్ ఏరియా. కానీ దాంట్లో ఉన్న ఒక కొండ ఏంటంటే మౌంట్ అబు. సో మౌంట్ అబు దగ్గర ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది. అంటే రాజస్థాన్లో ఎత్తైన వైల్డ్ లైఫ్ శాంచురీ అని అడిగాడు అనుకోండి, సో ఆన్సర్ మౌంట్ అబు. ఎత్తైన హై ఆల్టిట్యూడ్ రాజస్థాన్లో ఎత్తైన వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే మౌంట్ అబు. నెక్స్ట్ ఇది నహడ్గఢ్ అనమాట. నహడ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్ ఇది సరిస్కా. సరిస్కా మన వైల్డ్ లైఫ్ శాంచురీస్లోకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మన ప్రపంచం మొత్తంలోనే ఒక స్పీషీస్ని, అంటే మనకి ఇక్కడ దొరకని ఒక స్పీషీస్, ఒక యానిమల్ని వేరే దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ రీలొకేట్ చేయడం అనమాట. దానికి ఆ హ్యాబిటాట్ ప్రొవైడ్ చేసి అది బతుకుతుందా లేదా అని. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కంగారు అనుకోండి, కంగారు ఆర్ అబారిజిన్ టు ఆస్ట్రేలియా. సో మనకి కంగారూస్ ఇంక ప్రపంచం మొత్తంలో కంగారూస్ ఎక్కడ ఉండవు, పెరగవు. సో ఎగ్జాంపుల్కి కంగారూని మనకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, అక్కడిని తెచ్చి ఈ సరిస్కా వైల్డ్ లైఫ్ శాంచురీలో కంగారూని తేలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, తీసుకొచ్చి దానికి లుక్రేటివ్ దాని హ్యాబిటాట్ ప్రొవైడ్ చేసి, దానికి నెససరీ హ్యాబిటాట్ క్లైమేట్ ప్రొవైడ్ చేసి దాన్ని హ్యాపీగా పెంచి ఇంకా దాని సంతతి పెరిగితే అలాంటి ఒక ప్లేస్ సరిస్కా అనమాట. సరిస్కా వైల్డ్ లైఫ్ శాంచురీ ఫస్ట్ రిజర్వ్ ఇన్ ద వరల్డ్ విత్ సక్సెస్ఫుల్ రీలొకేషన్ ఆఫ్ టైగర్స్. సో అంటే ఒకవేళ అవి చచ్చిపోతే, అంటే ఫస్ట్ టైం తీసుకొచ్చారు కానీ చచ్చిపోతే, ఆ ఏరియాకి ఆ వేడికి తట్టుకోలేక టైగర్స్ చచ్చిపోతే అది సక్సెస్ఫుల్ కాదు కదా. కానీ సరిస్కాలో మాత్రం టైగర్స్ని రీలొకేట్ చేశారు ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలోనే ఈ ఎక్స్పెరిమెంట్ చేశారనమాట సరిస్కా వైల్డ్ లైఫ్ శాంచురీ టైగర్స్తో. సో అది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ పంజాబ్. పంజాబ్లో ఓన్లీ ఒకటే ఇంపార్టెంట్ ఉంది, అది హరికే వైల్డ్ లైఫ్ శాంచురీ. అది వెట్ ల్యాండ్ శాంచురీస్ అనమాట. హరికే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే ఓన్లీ యానిమల్ స్పీషీస్ అని కాదు, ఈవెన్ ప్లాంట్ స్పీషీస్ కూడా, ఫ్లోరా అండ్ ఫోనా బోత్. అంటే అక్కడ టిపికల్ ఫ్లోరా ఉందనుకోండి, అంటే మ్యాంగ్రోవ్ వెజిటేషను, అక్కడ కూడా శాంచురీస్ చేస్తారు. వెట్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, మ్యాన్ మేడ్ ఆర్ న్యాచురల్, సో దెన్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ శాంచురీ. నెక్స్ట్ గుజరాత్. గుజరాత్లో గాగా వైల్డ్ లైఫ్ శాంచురీ. గాగాలో వైల్డ్ లైఫ్ శాంచురీలో మనకి ఏం దొరుకుతుంది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అది ఒక బర్డ్ అనమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఏ బర్డ్. సో అది మనకి ఎక్కడ దొరుకుతుంది, గాగా వైల్డ్ లైఫ్ శాంచురీ గుజరాత్లో. నెక్స్ట్ ఈజ్ గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీ చాలా ఫేమస్. ఇది ఏషియాటిక్ లయన్స్ అనమాట. ఆసియా సింహాలకి ఇది చాలా ఫేమస్. ఆసియా సింహాలు ఇవి చాలా హ్యూజ్ ఉంటాయి. సో వాటి జూలు కానీ ఇంత ఫేస్ వేసుకుని, అసలు ఆసియా సింహం అంటే ఆఫ్రికా సింహం, నెక్స్ట్ ఆసియా సింహం, మోస్ట్లీ ఈ రెండే అంటారు. ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఒకటి, ఏషియన్ ఎలిఫెంట్ ఒకటి, ఈ రెండే చాలా ప్రామినెంట్ అన్నమాట వరల్డ్ మొత్తంలోని. అలాగే ఆఫ్రికన్ లయన్ ఇంకా ఏషియన్ లయన్, ఈ రెండు చాలా స్పెషల్ బ్రీడ్స్. సో నెక్స్ట్ ఇది గిర్ ఈజ్ ఫేమస్. గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుందంటే గుజరాత్లో గిర్నార్ పర్వతాలు, గిర్నార్ రేంజెస్. ఓకే, ఇంకొక క్లూ చెప్తాను. ఇప్పుడు మనం డీడీస్ లోగోల కింద చూస్తే డిడి యాదగిరి, డిడి సప్తగిరి, డిడి సహ్యాద్రి, డిడి గిర్నార్, అంటే ఈ స్టేట్ ఏ డీడీస్ రీజనల్ డీడీస్ ఏం చేసాయంటే దూరదర్శన్లు వాళ్ళ ఏరియాలో ఉండే మౌంటైన్ రేంజెస్ని వాళ్ళ డీడీ ఛానల్కి పేర్ల కింద పెట్టుకున్నారనమాట. మనకి సప్తగిరి, తెలుగు ఆంధ్ర వాళ్ళకి సప్తగిరి, మనకి తెలంగాణ వాళ్ళకి యాదగిరి. సో అవి మన మౌంటైన్ రేంజెస్ అనమాట. అయితే ఒకటైనా అవ్వచ్చు, ఆ గ్రూప్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. అలాగే డీడీ గుజరాత్ చూస్తే అక్కడ డీడీ గిర్నార్ అని ఉంటుందన్నమాట. వాళ్ళకున్న మౌంటైన్ రేంజెస్ తీసుకున్నారు. సో ఇలాగా కొంచెం అలా గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా టీవీ స్క్రోల్ చేస్తుంటే ఈ ఛానల్స్ అవి చూసినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. సో గిర్నార్, గిర్ లయన్స్ ఆఫర్ గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఏషియాటిక్ లయన్స్. ఇక్కడే వైల్డ్ యాస్ కూడా ఉంటుందన్నమాట. వైల్డ్ యాస్ ఇది
వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దాని పేరే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. గుజరాత్లోని మనకి 3 స్పెషల్ స్పీషీస్ దొరుకుతాయి. ఒకటి ఏషియాటిక్ లైన్స్, నెక్స్ట్ వైల్డ్ యాస్ అంటే అడవి గాడిద, ఒక మేవరిక్ గాడిద టైప్ అనమాట. నెక్స్ట్ ఈజ్ కచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఫ్లెమింగోస్ అనమాట. ఫ్లెమింగోస్, దీన్ని ఫ్లెమింగోస్ సిటీ అని కూడా అంటారు. అంటే ఈ సీజన్లో ఇవి బ్రీడ్ చేయడానికి వచ్చినప్పుడు ఇవి అంతా తెల్లగా ఉండి ఓన్లీ వాటి మెడ దగ్గర మాత్రం పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో మొత్తం అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు చూడడానికి. సో ఫ్లెమింగోస్ సిటీ అంటారు దాన్ని ఆ టైంలో. సో ఇది కచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోని ఏమొస్తాయంటే ఫ్లెమింగోస్, ఒక టైప్ ఆఫ్ కొంగల్లో ఉంటాయి అవి, కొంగల్లాగా. నెక్స్ట్ ఈజ్ మధ్యప్రదేశ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దాని పేరే మధ్యప్రదేశ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బోరీ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ వైల్డ్ లైఫ్ మధ్యప్రదేశ్లో. బోరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్లో లార్జెస్ట్ అనమాట. మధ్యప్రదేశ్లో చాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, హైయెస్ట్ నేషనల్ పార్క్స్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో అందులో ఇంపార్టెంట్ది ఏంటంటే, పెద్దది ఏంటంటే బోరీ. నెక్స్ట్ ఈజ్ నౌరేది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. నెక్స్ట్ రాజస్థాన్లో మనం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఏ బర్డ్ అనమాట. అది ఒక టైప్ ఆఫ్ బర్డ్, అది ఒక పక్షి జాతికి సంబంధించింది. సో దీన్ని జవహర్లాల్ నెహ్రూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కూడా అంటారు. రాజస్థాన్లో కన్ఫ్యూజ్ అవ్వదు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆర్ జవహర్లాల్ నెహ్రూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎనీథింగ్, అని 2 పేర్లు ఉన్నాయి దానికి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్లోని ఇంపార్టెంట్వి నేను రెండు చూసుకుందాం. కరెంట్ అఫైర్స్ వ్యూలోంచి ఇంపార్టెంట్ది, నెక్స్ట్ తర్వాత జాగ్రఫీ వ్యూలోంచి ఇంపార్టెంట్ది అంటే పిల్లిబిట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దిస్ ఇస్ ఫర్ టైగర్ రిజర్వ్స్. ఇది టైగర్ రిజర్వ్ కూడాను. అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీతో పాటు ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనుకోండి, ఇది నేషనల్ పార్క్ అనుకోండి, దీంట్లో మళ్ళీ టైగర్ రిజర్వ్. సో పిల్లిబిట్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇది టైగర్ రిజర్వ్ కూడా అనమాట. అంటే మనకున్న 51 టైగర్ రిజర్వ్స్లో పిల్లిబిట్ ఈజ్ వన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్. దీనికి 2020లో TX2 అవార్డు వచ్చింది. T*2 అవార్డ్ అంటే రష్యా ఒక కాంపిటీషన్, ఒక అవార్డు అనౌన్స్ చేసిందనమాట. ఏంటంటే 12 కంట్రీస్, ఏవైతే టైగర్స్ ఉన్న 12 కంట్రీస్, వాటి 10 ఇయర్స్లోని వాటి ఏరియాస్లో, రిజర్వ్స్లో ఉండే టైగర్స్ని డబల్ చేస్తారో వాటికి ఈ అవార్డు ఇస్తారనమాట, డిక్లేర్ చేస్తారనమాట. సో మనకి ఫస్ట్ ఎవర్ అవార్డు తీసుకుంది ఇండియాలోని పిలిబిట్ టైగర్ రిజర్వ్. అది 10 ఇయర్స్లో వాటి టైగర్స్ని డబుల్ చేసిందనమాట, వాళ్ళ నెంబర్ ఆఫ్ టైగర్స్ని. అంటే 48, 34, 26 ఉండేవి కాస్త 68, అంత ఎక్కువ చేసింది. నెక్స్ట్ ఈజ్ పట్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కన్ఫ్యూజ్ అవ్వద్దు, పట్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ యూపీలో ఉంది, బీహార్లో లేదు. మనం బీహార్ క్యాపిటల్ పట్నా కదా, సో కన్ఫ్యూజ్ అవుతాం, ఇదేంటి పట్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ బీహార్లో ఉండాలి కదా, యూపీలో ఉంది ఏంటి అని. కానీ కరెక్టే, పట్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట, బీహార్లో లేదు. నెక్స్ట్ ఈజ్ నెక్స్ట్ స్టేట్ బీహార్. సో బీహార్లో అంటే వాల్మీకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ పేర్లన్నీ ఎలా ఉంటాయంటే పౌరాణిక పేర్లు, ఇలా అనమాట, మైథాలజీ నేమ్స్తో కనెక్టెడ్ అనమాట. నెక్స్ట్ వాల్మీకి, విక్రమ్శీల, తర్వాత మహావీర్ బుద్ధ, సో ఇలాంటి నేమ్స్ ఉంటాయి పట్నాలో, బీహార్లోని. ఇక్కడ మళ్ళీ సలీం అలీ అని పేరు వస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్రెడీ సలీం అలీ ఎక్కడ చూసాము, లక్షద్వీప్లో చూసాం సలీం అలీ. ఈవెన్ బీహార్లో కూడా బారేలా జీల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. సో డాక్టర్ సలీం అలీ పేరు మీద మనకి ఆల్మోస్ట్ 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. వాటికి ఆ పేరుతో పాటు నెక్స్ట్ ఇంకో ట్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా చూసుకోవాలి మనం. లేకపోతే సలీం అలీ లక్షద్వీప్ అని చెప్పేసి ఆన్సర్ అది పెట్టేయచ్చు. కానీ బీహార్లో ఉన్నది బారేలా జీల్ అంటే ఒక చెరువులాగనమాట, బారేలా జీల్ సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది బీహార్లో.
నెక్స్ట్ విక్రమ్శీల వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది దేనికి ఫేమస్ అంటే వాట్ ఈస్ ద నేషనల్ ఆక్వాటిక్ యానిమల్? మన నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఏది? గంగా రివర్ డాల్ఫిన్. గంగా రివర్ డాల్ఫిన్. సో విక్రమ్శీల వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏ స్పీషీస్ని సంరక్షిస్తారు అంటే గంగా రివర్ డాల్ఫిన్, గంగటిక్ డాల్ఫిన్. గంగా రివర్ డాల్ఫిన్ని విక్రమ్శీల వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సంరక్షిస్తారు. ఇది ఎక్కడుంది అంటే బీహార్లో ఉందన్నమాట. విక్రమ్శీల ఎక్కడుంది? బీహార్లో ఉంది. నెక్స్ట్ కమ్ టు, ఇది కొంచెం మన కరెంట్ అఫైర్స్ వ్యూ నుంచి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, ఇదంతా దానికి సంబంధించి ఏదైనా ఆ కార్నర్లో ఏదైనా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కమ్ టు జార్ఖండ్. జార్ఖండ్లోని పలాము అండ్ పాల్కోట్ అనమాట. పలాము వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ పాల్కోట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో వెస్ట్ బెంగాల్లో ఒక ఫేమస్ ఒక శాంక్చురీ ఉంది, అది బుక్సా. హిస్టరీలో బుక్సర్ అనే పేరు విని ఉంటారు, బ్యాటిల్ ఆఫ్ బుక్సర్ అని. సో ఇక్కడే ఆ బ్యాటిల్ ఆఫ్ బుక్సర్ జరిగింది బుక్సాలో అనమాట. ఆ బుక్సర్ అనే ఊర్లో బ్యాటిల్ జరిగింది కాబట్టి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బుక్సర్. సో వెస్ట్ బెంగాల్లో ఇది అనమాట బుక్సా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో వెస్ట్ బెంగాల్లో మనకు ఉన్నది ఫేమస్ శాంక్చురీ బుక్సా. ఏదైనా కనెక్షన్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ ఈజ్ ఒడిస్సాలో మనకి చెప్పుకోదగ్గ శాంక్చురీస్ ఉన్నాయన్నమాట, కొంచెం ఫేమస్ శాంక్చురీస్, ఆ స్పీషీస్ కూడా. సో ఫస్ట్ది ఏంటంటే భీతర్కనికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్. మనకి సుందర్బన్స్ కూడా ఎకోసిస్టమే, మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమే, అది లార్జెస్ట్. వాట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆఫ్టర్ సుందర్బన్స్ అని అంటే మనం ట్రాప్లో పడతాం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి సుందర్బన్స్ అంటే మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అని అందరికీ తెలుసు. సో అది కాకుండా ఇంకేంటి ఉన్నాయి అని మనకు అడిగితే, అపార్ట్ ఫ్రమ్ సుందర్బన్స్ వాట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆఫ్టర్ సుందర్బన్స్ అని అడిగితే ఆన్సర్ ఒడిస్సాలో ఉన్న భీతర్కనికా అనమాట. భీతర్కనికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ ఈజ్ గహిర్మాత. ఇది ఒడిస్సాలో మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. అంటే డెజర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, తర్వాత ల్యాండ్ మామూలు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. మెరైన్ లైఫ్ అంటే ఇవి ఇందాకలో విక్రమ్శీల చూసాం కదా, అదేంటి నదికి సంబంధించి గంగా రివర్ డాల్ఫిన్ శాంక్చురీ, గంగటిక్ డాల్ఫిన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అది నదిలో ఉండే డాల్ఫిన్ని కాపాడడం కోసం. సో మెరైన్ లైఫ్ అండ్ మెరైన్ అంటే ఏంటి? సముద్రం కదా. సో సముద్రంలో ఉండే స్పీషీస్, అది కూడా ఏ స్పీషీస్? మళ్ళీ ఆలివ్ రిడ్లే టర్టిల్ అనమాట. ఈ గహిర్మాత ఏంటంటే ఆలివ్ రిడ్లే టర్టిల్స్, సముద్రం నుంచి వచ్చి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ బ్రీడింగ్ సెంటర్. అవి ఏం చేస్తాయంటే ఈ ఏరియాలో వచ్చి బ్రీడ్ చేసి గుడ్లు పెట్టి చిన్న చిన్న పిల్లలుగా అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాయి. సో వీటిని సంరక్షించేది గహిర్మాత. ఇవి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ చాలా ఎక్స్టింక్షన్లో ఉన్నాయన్నమాట. ఇంకా జాగ్రత్తగా చూసుకోకపోతే అవి పోతాయి. ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఇది గహిర్మాత ఈజ్ మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. స్పీషీస్ ఏంటంటే ఆలివ్ రిడ్లే టర్టిల్స్. అంటే చిన్న చిన్న తాబేళ్ళు అనమాట, చిన్న తాబేళ్ళు. సో నెక్స్ట్ చిల్కా లేక్ అనుకుని దాని దగ్గర ఇంకొకటి కూడా ఉంది, నాలాబానా చిల్కా లేక్ శాంక్చురీ ఉంది. చిల్కా లేక్ మధ్యలోని ఒక ప్లేస్ ఉంది, దాన్ని నాలాబానా బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారనమాట. నెక్స్ట్ నందన్ కానన్ కూడా ఒడిస్సాలో ఉంది. అది కూడా క్యాపిటల్ ఆఫ్ ది ఒడిస్సా, భువనేశ్వర్లో ఉందన్నమాట. ఇట్స్ ఈవెన్ ఏ జూ కూడా. ఇప్పుడు చాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని మనం జూ కింద కూడా పెడతాం. అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో జూ కూడా అరేంజ్ చేస్తారనమాట, రిక్రియేషన్కి లేకపోతే ఎడ్యుకేషన్ పర్పసెస్కి పిల్లలకి అందరికీ. సో ఇక్కడ మనకి ఫేమస్గా నందన్ కానన్ జూలో ఆర్ నందన్ కానన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి దొరికేది వైట్ టైగర్, తెల్ల పులి.
తెల్ల పులిలు ఇండియాలో ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంటాయంటే మనకి నందన్ కానన్ ఒడిస్సాలో, భువనేశ్వర్ క్యాపిటల్ ఆఫ్ ది సిటీ భువనేశ్వర్లో ఉంది. అదేంటంటే వైట్ టైగర్, తెల్ల పులులు దొరుకుతాయి. నెక్స్ట్ సిమ్లీపాల్ అనమాట. సిమ్లీపాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒడిస్సాలో ఉంది. సిమ్లీపాల్ ఏంటంటే ఇది రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్ అనమాట. రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్, వీటిని సిమల్ ట్రీస్ అంటారు. సిమల్ SEMAL సిమల్. ఈ సిమల్ చెట్టులు నుంచి ఒక సిల్క్ వస్తుందన్నమాట, రెడ్ సిల్క్ వస్తుందన్నమాట. సో అందుకోసం ఆ చెట్టు పేరు మించి వచ్చింది సిమ్లీపాల్. ఆ చెట్టులు ఆ ప్రాంతాల్లో ఉన్న ఏరియాని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా చేశారు, అందుకోసం సిమ్లీపాల్. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీయే కాదు, అది ఈవెన్ బయోస్పియర్ రిజర్వ్ కూడా. సిమ్లీపాల్ ఈజ్ ఈవెన్ బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ ఏంటంటే ఏ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేస్తున్నారంటే రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్, వీటిని సిమల్ అంటారు అనమాట. రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్, వీటిని సిమల్ ట్రీస్ అంటారు. నెక్స్ట్ గోవాలోని ఉన్న ఫేమస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే చోరోవా అనమాట. చోరోవా దాని పేరే. ఇంకోటి సలీం అలీ. మనకి సలీం అలీ ఇప్పటికీ మూడోది. ఇది ఫస్ట్ లక్షద్వీప్ వచ్చింది, తర్వాత ఏమొచ్చి బీహార్ వచ్చింది, నెక్స్ట్ గోవా అనమాట. సో చోరోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆర్ డాక్టర్ సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే గోవాలో కూడా ఉంది. నెక్స్ట్ కర్ణాటకలోని కావేరీ నది ఏరియా ప్రాంతంలో ఉంది. అక్కడ కావేరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అక్కడ ఏంటంటే గ్రిజిల్డ్ జైంట్ స్క్విరల్స్ దొరుకుతాయి. అంటే దే క్లెయిమ్ దట్ దే డూ హ్యావ్ గ్రిజిల్డ్ జైంట్ స్క్విరల్స్, దే ఓన్లీ హ్యావ్ అని. ఉడతలు అనమాట, కొంచెం పెద్ద పెద్ద ఉడతలు, ఒక టైప్ ఆఫ్ ఉడతలు దొరుకుతాయి అక్కడ. మీరు వెస్ట్రన్ ఘాట్స్లో హిందూ పేపర్లో చూస్తే వెస్ట్రన్ ఘాట్స్లో ఎప్పుడు ఫ్రాగ్స్, కొత్త కప్పల్ వెరైటీస్, అంటే కొత్త స్పీషీస్ దొరికింది ఎప్పుడు న్యూస్లో వస్తూనే ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్గా కర్ణాటక అంటే వెస్ట్రన్ ఘాట్సే కదా. సో అక్కడ ఒక్కొక్క కొత్త వెరైటీ కప్ప, ఒక ఏంటి సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ ఫ్రాగ్, అంటే లైటింగ్ వచ్చే కప్ప, లేకపోతే వైలెట్ కలర్ కప్పలు, ఇలాంటివి ఎప్పుడు చూస్తూనే ఉంటాం అనమాట. అంటే కొత్త స్పీషీస్ మనకి దొరుకుతూనే ఉన్నాయి అలాగా. సో కావేరీలో కర్ణాటకలో ఏం దొరుకుతుందంటే గ్రిజిల్డ్ జైంట్ స్క్విరల్, ఒక పెద్ద ఉడతది. నెక్స్ట్ చించోలి ఇంకోటి. నెక్స్ట్ దోరాజీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ స్లాత్ బేర్ దొరుకుతుంది. స్లాత్ బేర్ అంటే మనకి పెద్ద ఎలుగుబంట్లు తెలుసు కదా, అలా కాకుండాను మీరు మూవీస్లో వాటిలో అంటే పూర్వం చిన్నప్పుడు ఎప్పుడైనా అంటే చూడలేదు, రోడ్డు మీద ఒక ఎలుగుబంటిని తీసుకొచ్చి డాన్స్ చేయించేవారు. అంటే దాంతో షో చేసేవారు, మదారీలు అంటారు చూసారు. ఒక ఎలుగుబంటిని తీసుకొచ్చి దాన్ని పల్టీ కొట్టించడము, లేకపోతే ఏదైనా దాంతో ఒక ట్రిక్స్ చేయించడము, డాన్సులు చేయించడం, ఇది చేసేవారు. దాన్ని స్లాత్ బేర్, చిన్నగా ఉంటుంది స్లాత్ బేర్. అంటే ఇలాంటివి చెయ్యకూడదు, ఆ ఎలుగుబంటితో ఇలాగ దాన్ని ఇది చేయకూడదు అని చెప్పేసి దాంతో అలాగా గేమ్స్ అది ఆడించకూడదని చెప్పి దోరాజీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పెట్టి స్లాత్ బేర్, లేకపోతే కోతిని ఎలాగా ఆడించి డబ్బులు సంపాదిస్తారో ఎలుగుబంటిని కూడా ఆడించి డబ్బులు సంపాదించేవారు. సో స్లాత్ బేర్, అలాంటి బేర్స్ ఇక్కడ ఎలుగుబంటి ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ రంగయ్య దుర్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ ఏం దొరుకుతుందంటే 4 హార్న్ యాంటీలోప్ అనమాట. ఫోర్ హార్న్ యాంటీలోప్ అంటే డీరే 4 కొమ్ములు ఉంటాయి దానికి, 4 హార్న్స్ సంథింగ్, ఇలా 4 హార్న్స్ ఉంటాయి. అది మనకి ఎక్కడ దొరుకుతుందంటే రంగయ్య దుర్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కర్ణాటకలో. సో నెక్స్ట్ ఈజ్ గుడెకోటే కూడా కర్ణాటకలో. అక్కడ కూడా దొరికేది మనకి స్లాత్ బేర్, అదే సర్కస్లోనే ఆడించేది, రోడ్డు మీద ఆడిపించే ఎలుగుబంటి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో మనకి కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ.
కోరింగా ఈజ్ ఫేమస్ ఫర్ వల్చర్స్. వల్చర్స్ అంటే రాబందులు అనమాట. పెద్ద పెద్ద ఉంటాయి కదా, అంటే గ్రద్ద కాదు, చాలా పెద్ద ఉంటాయి వల్చర్స్. ఇంత దాని రెక్కలు ఇప్పితే ఏకంగా ఇంత వస్తాయి. సో అవి దాంట్లో వల్చర్స్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. మనకి వల్చర్స్ లేకపోవడం వల్ల మనకి ఫర్టిలైజర్స్ యూస్ చేయాల్సి వస్తుంది. ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ వల్చర్స్ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. మొక్కల్లో వాటిలో వాడే ఎరువుల వల్ల ఈ వల్చర్స్ మొత్తం నాశనం. అంటే వల్చర్స్ నాశనం అయిపోవడానికి లేకపోతే ఎక్స్టెంట్ అయిపోవడానికి మనకి కనబడకపోవడానికి కారణం ఏంటంటే మొక్కల్లో వేసే విత్తనాలంట. విత్తనాలు కాదు, ఎరువులు. సో ఇక్కడ మనకి కోరింగాలోని 2 types ఆఫ్ వల్చర్స్ దొరుకుతాయి. ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్. అంటే ఎప్పుడైనా మనకి చిన్నప్పుడు ఎప్పుడైనా 1-2 సార్లు వల్చర్స్ రాబందులు కనిపించాయి ఒక గ్రూప్లో. ట్రైన్స్లో వెళ్తూ ఉంటే ఒక చెట్టు మీద, లేకపోతే ఇంకెక్కడైనా ఒక గేదె ఏదో చచ్చిపోయి ఉంటే దాని చుట్టూ కనిపించేవి. ఇప్పుడు ఆ వల్చర్స్ లేవు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అస్సలు చాలా తక్కువైపోయాయి. సో వీటిని సంరక్షించే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటంటే కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దాంట్లో కూడా వల్చర్స్లో కూడా 2 types ఉన్నాయన్నమాట. ఒకటేమొచ్చి వైట్ బ్యాక్, అంటే వైట్ బ్యాక్ అంటే వాటిలో ఇంకోటి వెరైటీ వైట్ బ్యాక్. ఇంకోటి లాంగ్ బిల్డ్. లాంగ్ బిల్డ్ అంటే ఒక మూతి, దాని వల్చర్ యొక్క ముక్కు పొడుగ్గా ఉండే ఒక టైపు. ఇంకోటి వైట్ బ్యాక్. 2 వల్చర్స్. ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ ఈజ్ కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇండియాలోనే 2వ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. 2వ ఫ్రెష్ వాటర్ లేక్ దేశం మొత్తంలోనే 2nd లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే కొల్లేరు. ఈ కొల్లేరు సరస్సు దగ్గర చాలా పక్షులు వలస వస్తుంటాయి. వలస వచ్చి కొన్ని 3-4 నెలలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. సో ఇది ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి చాలా మనకి దీన్ని ఆక్యుపై చేసేస్తున్నారు. కొల్లేరు సరస్సు సైజ్ తగ్గిపోతుంది, కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మనకి న్యూస్లో ఎప్పుడు చూస్తూ ఉంటాం. సో ఇది మన కొల్లేరు. నెక్స్ట్ ఈజ్ కృష్ణ అనమాట. కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. తర్వాతది నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. లార్జెస్ట్ అంటే ఇది ఏరియా, అంటే నెంబర్ ఆఫ్ టైగర్స్లో కాదు, పులిల యొక్క సంఖ్యలో కాదు, రిజర్వ్లో ఒక పరిమాణంలో అనమాట, ఏరియాలో ఎక్స్టెన్షన్లోని నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ద లార్జెస్ట్. నెక్స్ట్ ఈజ్ పులికాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉంటుంది. మన శ్రీహరికోట ఈ పులికాటు లేక్తో ఫామ్ అయిన ఒక శాండ్ బారే అనమాట మన శ్రీహరికోట ఇది ఇస్రో స్టేషన్. సో పులికాటు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కేరళలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చూద్దాం. కేరళలో 2 చాలా ప్రామినెంట్, ఇడుక్కి అండ్ పెరియార్ అనమాట. ఇడుక్కిలోని పెరియార్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎలిఫెంట్స్ అనమాట. కేరళలో పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి ఎలిఫెంట్స్, ఏనుగులు, ఆ స్పీషీస్ని కాపాడతారు. ఇడుక్కిలో ఆల్ థింగ్స్, ఎలిఫెంట్స్, స్క్విరల్స్, వైల్డ్ డాగ్స్, పార్కోపైన్స్, ఇవన్నీ. సో నెక్స్ట్ తమిళనాడులో కాలక్కాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ కన్యాకుమారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ ఇంకోటి వస్తే శ్రీవల్లిపుత్తూర్. ఇక్కడ దీనికి టైగర్ రిజర్వ్ అంటే 51st టైగర్ రిజర్వ్ అనమాట. రీసెంట్గా పెట్టింది 51st టైగర్ రిజర్వ్ ఏది అంటే శ్రీవల్లిపుత్తూర్. ఇక్కడ జైంట్ స్క్విరల్స్ కూడా ఉంటాయి. ఈవెన్ టైగర్ రిజర్వ్ కొత్తగా టైగర్ రిజర్వ్ చేసింది ఏంటంటే ఇది. నెక్స్ట్ వేదాంతగల్ బర్డ్ లైఫ్ శాంక్చురీ. మనం చెన్నై దగ్గర అనుకున్నాం కదా, ఓల్డెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఇండియా. సో అది ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వచ్చేద్దాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్లోని మనకి దిబాంగ్, అరుణాచల్లో చూస్తే దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ ఈగల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అరుణాచల్లో ఉంది. కానీ ఇక్కడ ఈగల్స్ ఉండవు అనమాట. అంటే ఇది గ్రద్దల పేరు మీద పెట్టింది కాదు, ఆర్మీలో ఒక క్యాడర్, రెడ్ ఈగల్స్ ఇలాగా ఇండియన్ ఆర్మీలో ఒక క్యాడర్. సో వాళ్ళని ఆనరోరియంగా చేసి వాళ్ళని గౌరవిస్తూ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఈగల్ నెస్ట్ అని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పేరు పెట్టారు. నెక్స్ట్ అలాగే అరుణాచల్లోని కమేంగ్ అని నది ఉంది కదా, కమేంగ్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ కూడా ఉంది, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఎలిఫెంట్ రిజర్వ్.
ఇది కమెంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఏ రిజర్వ్ అంటే ఎలిఫెంట్ రిజర్వ్. సో ఈగల్ నెస్ట్లో ఈగల్స్ ఉంటాయా అరుణాచల్ ప్రదేశ్లో అంటే అది ఈగల్స్ ఉండవు, అది ఆర్మీలో ఒక వింగ్. వాళ్ళకి రెడ్ సాక్సెస్ అని, రెడ్ ఫైర్స్ అని, రెడ్ హార్సెస్ అని, ఇలాగే ఈగల్ అని, ఈగల్ నెస్ట్ అని, వాళ్ళ అంటే ఒక్కొక్క దీనికి వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. అలాగా ఈ ఈ శాంక్చురీకి వాళ్ళని గౌరవిస్తూ ఆ పేరు పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ అరుణాచల్లోనే పోబితోరా నేషనల్ పార్క్ని మినీ కాజీరంగా అంటారు. కాజీరంగా ఎక్కడుంది? అస్సాంలో ఉంది. కాజీరంగా ఈజ్ ఫేమస్ ఫర్ 1 హార్న్ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అనమాట. సో మళ్ళీ అలాగే అంటే పొబితోరాలోని అరుణాచల్ ప్రదేశ్లో ఖడ్గమృగాలు డెన్సిటీ ఎక్కువ అనమాట. డెన్సిటీ అంటే సాంద్రత. సో డెన్సిటీ ఎక్కువ, మినీ కాజీరంగా అంటారు పొబితోరా. హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ రైనోస్ 1 హార్న్ రైనోస్ ఎక్కడంటే మా అస్సాం కాజీరంగాలో కాదు, పొబితోరాలో. నెక్స్ట్ ఈజ్ దిహాంగ్ పట్కై అండ్ నెక్స్ట్ డీపోర్ బీల్ అనమాట. ఇవి కూడా అక్కడ ఉండే ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. నెక్స్ట్ సిక్కింకి వస్తే బార్సే రోడో డిబ్రాన్ ఒక పేరు ఉంది. రోడో డిబ్రాన్ ఈజ్ అ ట్రీ నేమ్ అనమాట. రోడో డిబ్రాన్ అనేది ఒక చెట్టు పేరు, బార్సే రోడో డిబ్రాన్. నెక్స్ట్ త్రిపురలో గుమ్తి. అంత చెప్పుకోదగ్గ ఏం లేదు, బట్ ఓకే, గుమ్తి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మిజోరాంలో దాంపా. ఇవి మన ఆంధ్రాలో ఉండే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. మనం చూసినవి మోస్ట్ ఫేమస్ ఆంధ్రాలో, తెలంగాణలోని. ఇవి ఆంధ్రాలో ఏంటంటే చూద్దాం. కోరింగ, గుండ్ల బ్రహ్మేశ్వరం, కంబాలకొండ ఈజ్ ఇన్ వైజాగ్. అంటే సిటీలో ఉండే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదంటే కంబాలకొండ. నెక్స్ట్ కొల్లేరు లేక్, కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కృష్ణ వైల్డ్ లైఫ్, ఏదో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, నేలపట్టు, పాపికొండలు ఈజ్ నేషనల్ పార్క్. పాపికొండలు నేషనల్ పార్క్ అనమాట. పాపికొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనం అనుకున్నాం కదా, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ నేషనల్ పార్క్ కూడా అవ్వచ్చు, కానీ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అవ్వదు. పులికాట్ లేక్ బర్డ్ లైఫ్ శాంక్చురీ, రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ తిరుపతిలో. నెక్స్ట్ తెలంగాణలో చూద్దాం. ఏటూరు రంగారాం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కాసు బ్రహ్మానందరి కేబీఆర్ నేషనల్ పార్క్. ఇది కూడా సిటీలో ఉండే నేషనల్ పార్క్ అంటే కేబీఆర్. నెక్స్ట్ కావల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నాట్ ఓన్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇట్స్ అ టైగర్ రిజర్వ్ కూడా ఉండ. తెలంగాణలో ఉండే టైగర్ రిజర్వ్, 2 టైగర్ రిజర్వ్లో ఒకటి ఏంటంటే కావల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్లస్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్. ఇది వనస్థలిపురం, హైదరాబాద్లో వనస్థలిపురం ఏరియాలో ఉండే నేషనల్ పార్క్ అంటే మహావీర్ హరిణ. అక్కడ లేడ్లు ఉంటాయి. నెక్స్ట్ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మృగవని నేషనల్ పార్క్. ఇది చిలుకూరు దగ్గర ఉందన్నమాట. మృగవని నేషనల్ పార్క్ ఎక్కడుంటే చిలుకూరు, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చిలుకూరు బాలాజీ. ఇక్కడ కూడా లేడులు దొరుకుతాయి. నెక్స్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్స్లోని పెద్ద టైగర్ రిజర్వ్, ఏరియా వైజ్ అనమాట. ఏరియా వైజ్ పెద్దది. నెక్స్ట్ పాకల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పోచారం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ శివరామ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవి మన ఆంధ్ర తెలంగాణలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. వాటిలో ఉండే స్పీషీస్, తర్వాత ఏ బ్రీడ్ని అవి ప్రొటెక్ట్ చేస్తుంటాయో అని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ లర్నింగ్. టేక్ కేర్.